నమస్తే సార్. నమస్తే. సార్, మనం లెటర్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎస్ లెటర్ వచ్చేసి చాలా మందికి స్టార్టింగ్ లెటర్ కింద ఉంటూనే ఉంటుంది. లేడీస్‌కి అయితే గనుక ఎంతో మందిని చూస్తాము. జెంట్స్‌కి కూడా అంతే. మనం దేవుడి పేర్లుగా తీసుకున్నా, లేతే అమ్మవారి పేర్లుగా తీసుకున్నా, సెంటిమెంట్ కింద కూడా ఎస్ అనేది ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. అసలు జనరల్‌గా ఈ ఎస్ లెటర్ అనేది ఎలా ఉంటుంది? వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటారు? వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటారు? మనం ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి ఇన్ కేస్ బాగోపోతే కనుక? అట్లనే వాళ్ళకి మిడిల్‌లో ఎస్ వచ్చినా కూడా ప్రభావం ఉంటుందా? లేతే స్టార్టింగ్ తక్కువ ఉంటుంది. లెటరేనా? మిడిల్ గురించి తక్కువ ఉంటుంది. ఓకే. స్టార్టింగే ఎక్కువ ఉంటుంది. మెయిన్‌గా చెప్పుకోవాలంటే ఈ ఎస్ గురించి మన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడే ఉన్నారు. అవును సార్. అంటే ఏం జరుగుతుంది అంటే ఎస్ వలన ఓకే, ఎస్ మంచి లెటరే, వాళ్ళు ఓకే. కాకపోతే ఏంటంటే ఈ ఎస్ లెటర్ యొక్క గుణము 3 నంబర్ వస్తుంది. ఓకే. మెయిన్గా తీసుకుంటే గురుడి తత్వం అనేది చాలా ఉంటుంది. కానీ ఈ గురుడి తత్వంలో వచ్చేది ఏంటంటే మెయిన్గా లక్షణాలు చాలా వీళ్ళు ఏంటంటే మనీ పరంగా ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. ఓకే. ఉన్నదానికన్నా కూడా ఖర్చు ఎక్కువైతుంటుంది వీళ్ళకి. శ్రీనివాసుడుగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఏం జరిగింది అంటే కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారు. అంటే ఆయనకు అప్పుడున్న దీనమైన పరిస్థితి, అంటే న్యూమరాలజీ అప్పటి నుంచి కూడా పని చేస్తుంది అనేది ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్. చాలా మంది నమ్మకపోతుండొచ్చు, నమ్మకపోయినా వాళ్ళ ఇష్టం. నేను చెప్పేది అయితే ఏమి లేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మన స్వామివారి గురించి చెప్తే అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా అప్పు తీరలేదు. అంటే అది ఎక్కువ మన దానిలలో మన 2 రాష్ట్రాల్లో ఎక్కువ శ్రీనివాస్ అనే పేరు చాలా మందికి ఉంటుంది. అవును. అదే వెంకటేశ్వర స్వామి వెంకట్ అనే పేరులో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎస్ లెటర్లో ఎలా ఉన్నారు ఒకసారి బేరీజ్ వేసుకోవచ్చు. వి లెటర్ అయితే పవరా సార్? వి లెటర్ చాలా పవర్ఫుల్ కంట్రోలింగ్ నంబర్. అది 6 నంబర్కి వస్తుంది. అది శుక్రుడి నంబర్. అది చాలా అప్పటి నుంచే వెంకటేశ్వర స్వామిగా మారినప్పటి నుంచే ఆ పవర్ఫుల్, ఆయనకు డబ్బు పరంగా కొన్ని కోట్ల ఆస్తులు కానీ అవన్నీ కానీ అప్పుల స్వామి అంటారు. కానీ ఇక్కడ మనీ పరంగా చాలా గెయిన్ అయింది. మళ్ళీ టీటీడీ పవర్ ఉంటుంది, అది తర్వాత వీడియోలో చెప్పుకుందాము. ఇక్కడ ఎస్ లెటర్ అంటే ఖచ్చితంగా చాలా మంది ఉంటారు. ఎస్ లెటర్ అంటే వాళ్ళు సంతోష్ అని ఉంటారు, లేడీస్ విషయానికి సునీత అని ఉంటారు, స్వప్న అని ఉంటారు, చాలా మంది ఉంటారు, ఎన్నో పేర్లు ఉంటాయి. అట్లా కొన్ని లెటర్ కాంబినేషన్స్ ఉంటాయి, ఎస్హెచ్ కాంబినేషన్స్ ఉంటాయి, శ్రవణ్ అని ఉంటుంది, శ్రావణ్ అని ఉండొచ్చు, ఎన్నో రకాలుగా ఉంటాయి. అందుకనే ఈ ఎస్ లెటర్ ఏంటంటే ఎక్కువ మనీ పరంగా మనకు స్వాగత్ గ్రాండ్ చూసాం. స్వాగత్ గ్రాండ్ అనేది ఇక్కడ ఒక టీ లెటర్ బాగా పనిచేస్తుంటుంది. స్వాగత్లో టీహెచ్ ఉంటుంది, హెచ్ ఎండింగ్ కావచ్చు, ఇట్లా రకరకాలు ఉంటుంది. ముఖ్యంగా తీసుకుంటే పేరు పైన ఏదైనా సరే తీసుకుంటే కనుక ఎలా ఉంటుందంటే మనకు ఒక ఇంజన్ లెటర్ అంటాం దీన్ని. ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు ఆటోమేటిక్గా వెనక ఎన్ని బాక్సులు పెట్టినా సరే ఏం పెట్టినా సరే లాక్కి వెళ్ళిపోతుంది. ఇదే కరెక్ట్గా లేనప్పుడు మనకు అదే ఫలితాన్ని ఇస్తుంటుంది. ఇంకొకటి ఆవేశాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇంకొకటి మన ఏదైనా ఒక వస్తువు కొనాలి, ఉదాహరణకి పెన్ను బాగా అందంగా కనిపించింది, ఒక ఫోన్ అందంగా కనిపించింది, ఒక ఇది అందంగా కనిపించింది, వెంటనే దాన్ని తీసేసుకోవాలి. అది అప్పైనా సరే ఎలా అయినా సరే దాన్ని చేయాల్సిందే. నెక్స్ట్ తర్వాత ఆలోచిస్తారు. అది అలాగే ఉంటుంది. అందుకనే ఖర్చు ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఏదైతే ఇప్పుడు ఎక్కువ ఏ విధంగా చెప్పాలి, అందంగా కనిపించాలి అంటే ఇల్లు కావచ్చు, మనం కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించి బాగా ఖర్చు పెడతారు. మనము సింపుల్గా స్వాగత్ గ్రాండ్నే తీసుకుందాం. వాళ్ళ డెకరేషన్ కానీ వాళ్ళ అవన్నీ కానీ చాలా ఉంటాయి. మనిషి యొక్క తత్వం కూడా బయటికి చాలా గంభీరంగా కనిపిస్తారు, చాలా కనిపించాలని చూస్తారు, అన్ని విధాలకు కూడా బాగుండేటట్టు చేస్తుంది. అందుకనే ఈ ఎస్ లెటరు లేకపోతే మంచిది. కొన్ని లెటర్స్ని ఇప్పుడు ఏంటంటే మనకు అందరూ ఖర్చు పెట్టుకుంటుంటాం అందరు, కానీ గెయిన్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ గెయిన్ ఒక 25% ఉంటే వీళ్ళ ఖర్చు 75% ఉంటుంది.
ఖచ్చితంగా ఉంటుంది అది. మీరు చూసుకోండి కావాలంటే, నేను చెప్పేదానికన్నా కూడా ఈ ఎస్ లెటర్ ఎవరెవరైతే స్టార్టింగ్ ఉన్నారో వాళ్ళందరూ చూసుకోండి. 25% ఇన్కమ్ ఉంటే 75% ఖర్చు అవుతుంది. అంటే ఏంటి ఎందుకో ఇట్లా అంటే ఆ కంపెనీ పేర్లు కావచ్చు, మనుషుల పేర్లు కావచ్చు, ఎవరివైనా సరే నేను చాలా మంది చూశాను పేర్లు వెల్డింగ్ షాప్స్ అని, హోటల్స్ అని, చాలా వరకు చాలా మూతబడినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి మీరు వెళ్తుంటే చూడండి, నేను రీసెంట్గా ఒక 6 months బ్యాక్ నిజామాబాద్ వెళ్తుంటే శివ హోటల్ అని ఓపెన్ చేశారు వాళ్ళు. 6 months బ్యాక్. మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు క్లోజ్ ఉంది అది. ఓకే. అంటే నేను అనేది ఏంటంటే అక్కడ ఎస్హెచ్ కాంబినేషన్ వచ్చింది, ఎస్హెచ్ఐ శివ క్లోజ్ చేసి ఉంది. అది మళ్ళీ ఏమన్నా రీఓపెన్ చేసి చాలా ఖర్చు పెట్టి చేశారు వాళ్ళు. చాలా బాధ అనిపించింది. అరే చెప్దాం అనుకున్నాం కానీ వినే పరిస్థితులు ఎవరు ఉంటారు? ఉండరు. అందుకే చాలా వరకు సాయి అని కానీ శ్రీ అని సాయి అంటే ఇప్పుడు ఇంకొకటి సింపుల్ గా చెప్పాలంటే ఎస్ సర్వీస్ నంబర్. సాయిబాబా ఆ రోజుల్లోనే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి చూపించింది, సాయిబాబాకి చూపించింది. అంటే మనుషులు యొక్క సర్వీస్ లో ఉంటారు ఈ ఎస్ లెటర్ అనేది, సర్వీస్ ఎక్కువ చేస్తుంటారు. అందుకనే ఈ ఖర్చు అనేది మనకు లేకుండా ఖర్చును తగ్గించుకొని కొద్దిగా పేరులో మార్పు, అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పేరు ఎట్లయితే ఉంటుందో అలాగ పేరు కొద్దిగా చేంజ్ చేసుకుంటే సార్, కొంతమంది అంటారు నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, ఈ పేరు నేను ఎట్లా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవాలి. మనకు చేంజెస్ రావాలంటే చేంజ్ చేసుకుంటే కొద్దిగా ఆ పేరుకు ఒక పేరు, చిన్న పేరు యాడ్ చేస్తాం, అప్పటి నుంచి ఆ పేరు పిలుచుకుంటే సరిపోతుంది. ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఖర్చులు అనేటివి తగ్గుతాయి, ఆవేశం అనేది తగ్గుతుంది. మనకు వచ్చే ఇన్కమ్ ఇప్పుడు 25% ఇన్కమ్ అన్నాం, 25% అనే ఖర్చు మనకు వస్తుంది. అంటే పేరు మార్పు ఉన్నప్పుడు ఇక్కడ గంభీరంగా కనిపించాలి, అందరిలో బాగా కనిపించాలి అనే ఉద్దేశంతో ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటారు. ఇది ఒక్కటి తగ్గిస్తే బాగుంటుంది. ఆ పేరులోనే అది తీసుకెళ్ళిపోతుంది, ఇంకా మనం చెప్పేది ఏం లేదు. ఏదేమో తప్పకుండా. సో విన్నారు కదా, ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయో సార్ అయితే చాలా క్లియర్గా చెప్పారు. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలన్నా, లేకపోతే మీకున్న ఎలాంటి సమస్యలు డిస్కస్ చేయాలన్నా కింద సార్ నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.